ఏయ్, ఎవరయ్యా మీరు? సార్ మా నాయన సార్. సార్ మా అల్లుడు సారు. ఏమయ్యా, ఇంతమందిని ఒకేసారి లోపలికి రానికూడదయ్యా, బయటికి వెళ్ళండి. లేదు సార్. సార్ మా అల్లుడు చాలా మంచోడు సార్. మా అల్లుడు దేవుడు సారు. చూడు బాబు, మీ అల్లుడు మీకు దేవుడు అయ్యి ఉండొచ్చు, మాకు మాత్రం క్రిమినలే. ఏంటి? తన కారు డిక్కీలోనే శవం దొరికింది. ఏదేంటి అనేది మేము ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు, నేను లాయర్ సూర్యప్రసాద్ని. ఒకసారి నేను అతనితో మాట్లాడాను. సరే, మాట్లాడుకోండి. బాబు, ఏంటి ఆదిత్య, అసలు ఏమైంది? నా కారు డిక్కీలో శవం దొరికింది మావయ్య గారు. అది ఎలా వచ్చిందో ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు. సీను కారు తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత నేను మళ్ళీ దాన్ని ముట్టుకోలేదు. నేను రైడ్ వచ్చిందని కారు తీద్దాం అనుకునే లోపిల్ల జరిగింది. ఎంబ్రా పండ సీన్గా మావి గారు, ఇదంతా నీ వల్లనే జరిగిందారా? అయ్యో మామ, నేను ఎసుంటున్నా నీకు తెలియదా? నేను తప్పు చేసలేదు మామ. మరి మరి డిక్కిల శవం ఎట్లా దొరికిందిరా? కదా నాకు తెలియదు మామ. రేయ్, కది నీ వల్లనే అని అల్లుడు గారు చెప్తున్నారు కదా. నాకు తప్పంటే నేను లొంగిపోతా మామ. సీను, నువ్వు ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి లొంగిపోతాను అంటే నిన్ను కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు, కానీ ఆదిత్యాన్ని వదిలేస్తారనుకుంటున్నావా? ఆదిత్యను వదిలిపెట్టను. ఎందుకంటే కారు ఆదిత్యది. నువ్వు పట్టుకెళ్ళాను అన్నా ఆదిత్య ఉండగా శవం దొరికింది కాబట్టి నేరం ఫస్ట్ తనదే అవుతుంది. A1 తనవుతాడు, నువ్వు A2 అవుతావు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. ముందు అసలు మనం ఏం జరిగిందో ఆలోచిద్దాం. అసలు ఆ శవం ఎవరిది? సూర్యబాబు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి కుట్టి? గా శవం ఎవరిదో కాదు. గుడికాడ నేను కలిసిండి చూడు. అయ్యా, మీరు జడ్జి గారి కొడుకా అని. మీరు జడ్జి గౌరీప్రసాద్ గారి అబ్బాయి కదా? మీ నాన్నగారు నాకు బాగా తెలుసు బాబు. గా శవం అతందే. అతందా? అతను మా బాబాయ్ కూడా బాగా తెలుసని చెప్పాడే. అవును సూర్యబాబు, గా శవం అతందే. అతను తాండవా అని ఆనంది చెప్పట్లేదేంటి? ఎందుకంటే తనే నిజమైన జీవనాన్ని బయటపడుతుందని భయపడుతుందా? అసలు అతన్ని ఎవరు చంపుంటారు? ఏమో తెలియదు సూర్యబాబు. అరే పండనాయాల, నువ్వు ఏం జరిగిందో చెప్పురా. సింహాద్రి, నువ్వు ఆగు. అరే అప్. ఇప్పుడు ఆ వ్యక్తి మనకు తెలుసు అని కానీ ఇలా జరిగిందని కానీ తెలిస్తే కేసు మన మెడకే చుట్టుకుంటుంది. ఎందుకంటే అతను ఎవరో నిజానికి మనకి తెలియదు, కానీ అతను మనల్ని గుర్తుపట్టాడు. తీరా చూస్తే గుర్తుపట్టిన తర్వాత రోజే అతను శవం అయిపోయాడంటే ఇదేదో కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమే. సీను, నువ్వు అసలు ఆదిత్య దగ్గర కారు ఎప్పుడు తీసుకున్నావు? పొద్దుగా చిన్న పనందని అమ్మాడితో అనుకోతే అమ్మాడి తాళాలు ఇచ్చింది. నువ్వు కారు తీసుకున్న తర్వాత నుంచి నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో చెప్పు. కంతే సారు, మళ్ళీ నేను కారు ఇచ్చి వెంటనే వెళ్ళిపోయినా. కంతకు మించి నాకేం తెలియదు. మా ఎల్లమ్మ తల్లి మీద ఒట్టు. లేదు సీను, ఆదిత్య మీద నాకెంత నమ్మకం ఉందో నీ మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది. ఎందుకంటే మీరెవ్వరు కూడా తప్పు చేసేవాళ్ళు కాదు. రోడ్డు మీద ఎక్కడైనా ఎవరికైనా చిన్న సాయం కావాలంటే చేసేవాళ్లే, కానీ తప్పు చేసేవాళ్ళు కాదు. అలాంటి మీరు ఒక సమస్యలో ఇరుక్కున్నారంటే ఎవరో కావాలని ఇరికించినట్టు అర్థమవుతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఇంతకు ముందు కూడా నా కారులో ఎవరో మత్తుమందులు పెట్టారు. నేనే తప్పు చేయలేదు, కానీ ఆ మత్తుమందులు నా కారులోకి వచ్చాయి. కానీ నేను అవి పెట్టలేదు అని ప్రూవ్ చేసుకోవడానికే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
ఇది కూడా అంతే. ఆ రోజు నా కారులో మత్తుమందులు ఉన్నాయి, ఈ రోజు నీ కారులో శవం ఉంది. రెండిటికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఆ తప్పు నువ్వు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రూవ్ చేసుకోవాలంటే మనకి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. సరే, ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. నువ్వు ఎక్కడెక్కడ కార్ ఆపావో, ఎక్కడెక్కడ తిరిగావో ఆ ప్లేసెస్ అన్ని వెతికి అక్కడ సీసీటీవీ ఫుటేజెస్లో కానీ ఆ ఏరియాలో కానీ ఏదో ఒక క్లూ మనకు దొరకచ్చు. ఎందుకంటే ఇది జరిగింది ఈ రోజే కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఇప్పుడే వెళ్ళాలి. సరే సూర్యబాబు, నేను వీళ్ళని తీసుకొని పోతా. ఏదైనా అవసరం అయితే నీకు ఫోన్ చేస్తా. అలాగే కుట్టి, వెంటనే తీసుకెళ్ళు. ఆదిత్య బాబు మీకేం కాదు. బిడ్డ బిడ్డ పారా. ఆదిత్య, యూ డోంట్ వరీ, మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు. అలాగే మామయ్య గారు. ఓకే. మా గిడ గిడ గీడాపినవేంద్రా? ఏమైంది సీను? అమ్మడి ఒక అరగంట సేపు కారు గీనే పార్క్ చేసిన. గీడనా? గీనే. సీను, ఎగ్జాక్ట్గా ఈయనే పార్క్ చేసినావా? అసలు ఎట్లా పార్క్ చేసినావు? ఫ్రంట్ అటు ఉంటే డిక్కీ ఇటు ఉందా అమ్మాడి? అవునా? అయితే డిక్కీలో శవం వేసిరు కాబట్టి గీడే ఏదైనా మనకు క్లూ దొరకాలి. ఏందమ్మడి సొంచేస్తున్నా? సీను, నీ బండికి ఇసియి. ఏందమ్మడి అది? రక్తం. ఇది ఆరిపోయింది, చూసినావా ఎంత బ్లాక్గా ఉందో? గీడ రక్తం పడింది అంటే శవాన్ని గీన్నే కారు డిక్కీలో పెట్టిరని అర్థం. అవునా? నాయనా, ఏదైనా ఆధారాలు దొరికితే ఏమో నువ్వు అటు చూడు. గట్లే బిడ్డ. బిడ్డ ఈడ అవేవి లేవు బిడ్డ. అవును నాయనా, ఈడ సీసీ కెమెరాలు కూడా ఏడా లేవు. అంటే ఏందమ్మాడి, ఎవరైనా కావాలని ఇక్కడ కారులో పెట్టుంటారంటవా? లేదు లేదు, గిసువంటి కేసులు మనం చాలా చూసుంటాం. గిది 2 రకాలుగా జరిగి ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 1, ఎవరో యాక్సిడెంట్ చేసి అనుకోకుండా వాళ్ళు తప్పించుకోనికి ఈడ కారులో పెట్టుండొచ్చు. నెంబర్ 2, ఎవరైనా కావాలని మర్డర్ చేసి గా నేరం నుంచి తప్పించుకోనికి ప్రీ ప్లాన్డ్గా గీ కారులో పెట్టుండొచ్చు. దీంట్లో 3వ యాంగిల్ కూడా ఉంది సీను. గీ కారు ఆదిత్య గారిదని తెలిస్తే కావాలని ఒక మర్డర్ చేసి గా మర్డర్ని ఆదిత్య గారి మీద వేయాలని గీ కారులో పెట్టుండొచ్చు. గిది 3 యాంగిల్లో సోచాయించాల్సిను. కానీ ఈ 3 యాంగిల్స్లో ఏ యాంగిల్లో కూడా మనకి క్లూ దొరికే అవకాశమే లేదు. ఈ మర్డర్ ఎవరు చేసిర్రో, అసలు ఏ కారణంతో చేసిర్రో ముందు అది తెలుసుకోవాలి మనం. చెప్పు పెద్దమా, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఎందుకు? నువ్వు కూడా నాలాగే డాన్స్ చేస్తున్నావా? అంటే నువ్వు అక్కడ డాన్స్ చేస్తున్నావా? అవును పెద్దమా, బావగారు ఇరుక్కున్నారు, స్టేషన్లో బెయిల్ కూడా ఇవ్వనన్నారు. ఇంక ఇంతకంటే ఆనందం ఏముంది?
ఆనంది పాపం బెయిల్ కోసం కష్టపడుతుంది. బావగారిని స్టేషన్లో నుంచి తీసుకురాకపోతే నేను ఓడిపోయినట్టే అని ఆనంది ఏదో ఛాలెంజ్ చేసింది. అత్త కోడల మధ్య చిన్న ఫైట్. సో మనకి హ్యాపీయే కదా. అది కాదే, మనం ఏమన్నా దొరికిపోతామేమో అని. ఇంతకంత చిన్నగా మాట్లాడతావు, గట్టిగా మాట్లాడు. అది కాదే, మనం మర్డర్ చేశాం కదా, దొరికిపోతామని భయంగా ఉంది. ఎందుకంత గట్టిగా అరుస్తావు? ఎవరైనా వింటే? అబ్బా, నీతో ఒక్క చావు కాదు. చిన్నగా చెప్తేనేమో వినపడలేదంటావు, గట్టిగా మాట్లాడితేనేమో అరిచాను అంటావు. ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మనం దొరికే అవకాశమే లేదు. నువ్వు అనవసరంగా కంగారు పడి మా అమ్మకు మా నాన్నకు వినపడేలా చేసావంటే మనల్ని తీసుకెళ్లి లోపలేస్తారు, ఆదిత్యని తీసుకొచ్చి బయటేస్తారు. కాబట్టి అలాంటివి ఏమీ చేయొద్దు. నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టు సైలెంట్గా ఉండు. హలో జీవన, ఏమైంది? దీనికి కాల్ కట్ చేసింది. ఏమైంది? ఇంత కంగారుగా ఎందుకు బయటకు వస్తున్నావు? ఏం లేదు చేతు. దేనికి నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే ఏం లేదు, బావగారు మర్డర్ కేసులో ఇరుక్కున్నారు కదా, మన వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయితే మనకి భయంగా ఉండదా? ఇప్పుడు మనం చేయాల్సింది భయపడటం కాదు, ఈ కేసులో నుంచి బయటపడ్డాం. ఆల్రెడీ వదిన ప్రయత్నం చేస్తుంది, మన వైపు నుంచి ఏదైనా సాయం చేయాలి. అలాంటి మంచి పనులు అయితే నువ్వైతే చేయవులే, ఆ విషయం నాకు తెలుసు. నువ్వెప్పుడు ఇంతే చేతు, నన్ను నిందించటం తప్ప నీకు వేరే పని ఉండదు కదా. ఆనంది నష్టజాతకురాలు, అందుకే దానికి అమ్మా నాన్నలు లేకుండా పోయారు. ఇప్పుడేమో బావగారిని పూర్తిగా ఒంటరి వాణ్ణి చేసేసింది, మర్డర్ కేసులో ఇరికించింది. ఎక్కువ మాట్లాడుకు నువ్వు. అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? నువ్వేదో మర్డర్ దగ్గరుండి చూసినట్టు చెప్తావేంటి? ఇంకా మర్డర్ నువ్వు చేసావంటే నమ్ముతాను. ఏం మాట్లాడుతున్నావు చేతు? నువ్వు అలాంటి దానివే అని చెప్తున్నాను. ఆల్రెడీ ఇది వరకు ఒకసారి మా అన్నయ్యని కారుతో గుద్దేశావు కదా. ఇలాంటి తప్పుడు పనులు నువ్వే చేస్తావు తప్పించి మా అన్నయ్య చేయడు. అన్నయ్య మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తొందరలోనే అన్నయ్యని నిర్దోషిగా వదిన బయటికి తీసుకొస్తుంది. బా, మళ్ళీ పెద్దమే అనుకుంటా. పెద్దమ్మ కాదు, చెప్పరా చెప్పరా. మేడం, మీరు చెప్పినట్టే ఆనంది గారి వాళ్ళని ఫాలో అవుతున్నారు. వాళ్ళొక క్లూ కోసం తిరుగుతున్నారు మేడం, కానీ ఎక్కడ ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు మేడం వాళ్ళకి. సరే, నువ్వు అలాగే ఫాలో అవుతుండు, ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ ఉండు. ఓకే మేడం. ఆనంది, నువ్వు అలాగే తిరుగుతూ ఉండు, నీకు ఏ క్లూ దొరకదు. నీ భర్త జైలుకి వెళ్తాడు, నువ్వు అనాథగా రోడ్లు పట్టుకు తిరుగుతావు, నేనేమో ఎండినైపోతాను. కొడుకు పోయిన బెంకతో అత్తయ్య గారేమో మంచన పడతారు. చైతన్య గారు ఎలాగో ఇవన్నీ చూసుకోడు కాబట్టి నేను ఎండిని కాదు, ఈసారి ఏకంగా చైర్మన్ అవుతాను. అప్పుడు ఈ టోటల్ ఎంపైర్కి నేనే యువరాణిని అవుతాను. ఇదే జరగబోయేది, రాసి పెట్టుకో. నువ్వు గెలవలేవు, నువ్వు నీ భర్తని విడిపించుకోలేవు, ఏం చేసినా సరే. కుట్టి చెప్పు, క్లూ ఏమైనా దొరికిందా? దొరికింది సూర్యబాబు. సీను కార్ పార్క్ చేశానని చెప్పిన చోట డిక్కీ ఉన్న ప్లేస్లో కింద రక్తపు మరకలు ఉన్నాయి సూర్యబాబు. కానీ ఈడ సీసీ కెమెరాలు ఏం లేవు, ఏం చేయాలో తెలియట్లేదు, అందుకే నీకు కాల్ చేసిన. సీసీ కెమెరాలు లేవు, బ్లడ్ మార్కలు ఉన్నాయి. అంటే శవాన్ని కార్ డిక్కీలో ఎవరో వేసినట్టు మనకు క్లారిటీ వచ్చింది. అది ఎవరు చేశారో మరి ఎలా తెలుసుకోవాలి? కుట్టి, పోలీసులు డైరెక్ట్గా మీ ఇంటికి ఎలా వచ్చారు? ఎందుకంటే
పోలీసులు డైరెక్ట్గా తప్పు చేసింది ఆదిత్య అని తెలుసుకొని ఎలా వచ్చారు అని అడుగుతున్నాను. ఎవరో పర్సన్ కాల్ చేశారంట, గందుకే నేరుగా మా ఇంటికి వచ్చిర్రు. దొరికాడు దొంగ. ఎట్లా సూర్యబాబు? కారు డిక్కీలో పెట్టిన శవం గురించి ఎవరో ఒక పర్సన్ ఫోన్ చేసి పోలీసులకు చెప్పాడు అంటే ఆ చెప్పిన పర్సన్కి ఈ కారులో ఉన్న శవానికి ఏదో లింక్ ఉంది. లేదా ఆ చెప్పిన పర్సన్కి మీకు ఏదో లింక్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఆ చెప్పిన పర్సన్ని పట్టుకుంటే వెంటనే మనకి దొరికే అవకాశం ఉంది. గదెట్లా సూర్యబాబు? నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ ఫోన్ నెంబర్ నేను కనుక్కుంటాను. అట్లనే సూర్యబాబు, మేము ఈయనే వెయిట్ చేస్తాం, నువ్వు జల్దీ కనుక్కొని చెప్పు. నాయనా, మనం ఈయనే కాసేపు వెయిట్ చేద్దామా? అరే సింగా, చెప్పండి సూర్యబాబు. నీకు ఆ నెంబర్ పంపించాను చూడు. వచ్చింది సూర్యబాబు. ఆ ఫోన్ నెంబర్ గల వ్యక్తి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసింది. వెంటనే ఆ మనిషిని కనుక్కొని మాట్లాడు. గట్లనే సూర్యబాబు. నాయనా, గా మనిషి దొరికిరు. సిను, మనం వెంటనే పోయి గా మనిషిని కలవాలి. పదండి. బిడ్డ. నాకేం తెలుసమ్మా, నన్నెందుకు అడుగుతున్నారు? నిన్ను అడగడం కాదు, నీ ఫోన్లో నుంచి పోలీసులకు ఫోన్ చేసి పలానా కార్లో శవం ఉందని చెప్పారు. అయ్యి బాబోయ్, శవమా? నాకేం తెలియదు, నన్ను వదిలేయండి. మర్యాదగా చెప్తావా లేదా? నేను తీసుకుపోయిన కారులో శవం ఉందని నీకెవరు చెప్పిర్రు? నువ్వు పోలీసులకి ఎట్లా చెప్పినావు? చెప్తావా లేక లాగి కొట్టమంటావా? నీకు దండం పెడతా, నాకేం తెలీదు. అమ్మా, నేనేదో చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటూ తిరుగుతుంటాను. ఈరోజు రోడ్డు మీద ఒక పర్సన్ కలవడానికి వెయిట్ చేస్తున్నాను. కావాలంటే నా బ్యాగ్ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇట్లా కాదురా, పట్టుకుని రెండు గుద్దితే కానీ. నాయనా ఆగు. ఇతని ముఖం చూస్తుంటే ఇతనికేమీ తెలియదన్న విషయం నాకు సమజ్ అవుతుంది. నిజం చెప్పండి, ఈరోజు మధ్యాహ్నం మీ ఫోన్ ఎవరికైనా ఇచ్చిర్రా? ఈరోజు మధ్యాహ్నం నా ఫోన్ ఎవరికి ఇవ్వలేదమ్మా. యాద్ చేసుకొని చెప్పవా? ఏమండి, చెప్పండి, ఏం కావాలి? అర్జెంటుగా ఒక చిన్న ఫోన్ చేసుకోవాలి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఫోనా? నేనెందుకు ఇవ్వాలి? చాలా అర్జెంట్ అండి. ఫోన్ చేయకపోతే ప్రమాదాలు జరిగిపోయేలా ఉన్నాయి. అవునా? అయితే తీసుకోండి. ఒక్క నిమిషం. ఇచ్చానమ్మా, ఒకరికి ఇచ్చాను. ఎవరికి ఇచ్చినారు? ఒక ఆవిడ ఎవరో తెలిసిన వాళ్ళకి అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలంటే ఫోన్ లేదు అంటే ఇచ్చానమ్మా. పక్కకెళ్ళి మాట్లాడుకుంది. మళ్ళీ వెంటనే నా ఫోన్ తెచ్చిచ్చింది. ఎవరు ఆవిడ? ఆవిడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంది. బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉందా? తలకి టోపీ పెట్టుకుని కూడా ఉంది. అసంటోళ్ళు ఎవరుంటారమ్మాడి? అప్పుడు కార్లో డ్రగ్స్ పెట్టినప్పుడు ఊర్వశి కూడా గిటువంటి పని చేసింది సీను. ఒకవేళ నేను తనని పోలీసులకి పట్టించానని ఊర్వశి ఏమన్నా ఆదిత్య గారిని ఈ కేసులో ఇరికించిందా? ఎస్, గదే అయ్యి ఉంటుంది. చూడండి, ఈవిడ కాదమ్మా. ఈ మనిషి మరీ చిన్న వయసులా ఉంది. నా దగ్గర ఫోన్ తీసుకున్న మనిషి కొంచెం పెద్ద ఏజ్, కొంచెం హైట్ కూడా ఉంది. పెద్ద ఆవిడ, తలకి టోపీ పెట్టుకొని ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉందా? నాకు మాత్రం ఏం తెలియదమ్మా. మీకు దండం పెడతానమ్మా, నన్ను ఈ కేసుల్లో గట్రా ఇరికించొద్దమ్మా. నేను ఇంకెప్పుడు నా జన్మలో ఎవరికి ఫోన్ ఇవ్వను. చూసినావా మరి? ఏంటి పోలీస్ స్టేషన్ తీసుకోపోదామా? లేదు సీను, పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే క్రిమినల్ చాలా తెలివైనోడు. మనల్ని కావాలని ఇరికించాడని మనకి సమజ్ అవుతుంది. ఈ రోజుల్లో కూడా మారు వేషంలో వచ్చి వేరే ఒకరి ఫోన్ నుంచి ఇన్ఫార్మ్ చేసిర్రు అంటే చాలా తెలివిగా బిహేవ్ చేసిర్రు. గిట్లా కాదు సీను, మనం ఇంకేదైనా ప్రయత్నం చేద్దాం. గా మనిషి మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా? లేదమ్మా, గుర్తుపట్టలేను. అప్పుడు మారువేషంలో వచ్చింది కదా, ఇప్పుడు ఎలా గుర్తుపడతాను? నాకేం తెలియదు, నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. అరే
బిడ్డ ఈ విషయం మీ అత్తోళ్ళకి తెలుసమ్మా? తెలుసు నాయనా, మీకంటే ముంగటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చిపోయిర్రు. అంటే ఆదిత్య బాబు కేసులో ఇరుక్కున్నాడని తెలుసా మాడి? గది కూడా తెలుసు. అరే సింగా, ఎప్పుడు ఏదో ఒక పిచ్చి పని చేయకుండా ఉండవు కదరా నువ్వు? అవు బిడ్డ, మామూలుగానే నీ అత్తగారు నిన్ను ఆడిపోసుకుంటారు. ఇప్పుడు ఈ బండసింగన్ వల్ల ఈ కేసులో ఆదిత్య బాబు ఇరుక్కున్నాడంటే గిది కూడా నీ తప్పే అంటారు కదా. కానీ ఇప్పటికి నేను సమజ్ చేసుకోదు బిడ్డ. నమ్మి మోసపోవడం అంటే ఏంటో తెలుసా అండి? ఇదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. భార్యని నమ్ముకున్నాడు కాబట్టే కోర్టుకు వెళ్తున్నాడు. ఆ తర్వాత ఏమవుతుందో మన చేతుల్లో లేదు. ఆనంది చేతుల్లో ఈ సునంద మోసపోయింది. నా కొడుకుని నా ఇంటి నుంచే దూరం చేసింది అనుకున్నాను, కానీ నా నుండే పూర్తిగా దూరం చేసిందని ఈరోజు నాకు అర్థం